అందరికీ నమస్తే. మన అమరావతిలో 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్‌పోర్ట్ కట్టబోతా ఉన్నాం. ఇది వరల్డ్ క్లాస్ గేట్‌వే అవుతుందా? లేకపోతే ఫార్మర్స్ దగ్గర భూములు తీసుకునేసి వాళ్ళని మోసం చేస్తున్నారా? ఈ వీడియోలో సింపుల్‌గా చెప్తాను. అసలు వైఎస్ఆర్‌సీపీ ఏమంటుంది? అసలు టీడీపీ ఏమంటుంది? అసలు పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే ఇది మొత్తం 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు అంటే ముంబై ఎయిర్‌పోర్ట్ వచ్చేసి 1,850 ఎకరాలు మాత్రమే. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అండ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే 5,000 ఎకరాలను మించి ఉంది. మిగతాది ఎక్కడా కూడా ఇంత పెద్దగా ఎయిర్‌పోర్ట్ లేవు మన ఇండియాలో. 4,000 మీటర్ల రన్‌వే, బోయింగ్ 777 అంత పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఇది 4F క్లాస్. ఇది మొత్తం 2028 నాటికి రెడీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇది పాసిబుల్ అవ్వదు. గవర్నమెంట్ చెప్తారు గానేసి అవన్నీ జరగవు కదా! సరే చూద్దాం అవుతుందో లేదో. ఇక్కడ ఏమవుతుందంటే జనాల దగ్గర మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇంకా 20 ఎకరాలు చేస్తున్నారు థర్డ్ ఫేజ్‌లో. మళ్ళీ ఫోర్త్ ఫేజ్‌లో ఎన్ని చేస్తారో తెలీదు. ఒకసారి ఊహించుకోండి అమరావతిలో అంత పెద్ద ఎయిర్‌పోర్ట్ పడితే ఎలా ట్రావెలింగ్ పెరుగుతుందో అని. ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పాయింట్‌కొస్తే టీడీపీ ఏమంటుంది? ఇంత పెద్ద ఎయిర్‌పోర్ట్ కట్టడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా వస్తాయి. ఇప్పటికే 11,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. జాబ్స్ వస్తాయి. గ్లోబల్ రికగ్నైజేషన్ పెరుగుతుంది అనేసి చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఏమంటుంది? వీళ్ళు ఫార్మర్స్‌ని మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. 5,000 ఎకరాలు ఎందుకు? ముంబైలో 1,850 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ ఉంది. దానికి మూడింతల ఎయిర్‌పోర్ట్ ఇక్కడ ఎందుకు అనేసి వైఎస్ఆర్‌సీపీ క్వెషన్ చేస్తా ఉంది. గతంలో కూడా ఇలాగే ఫార్మర్స్ దగ్గర నుంచి భూములు తీసుకునేసి వాళ్ళని చాలా బాధ పెట్టారు. మళ్ళీ ఇదే టీడీపీ ప్రభుత్వం చేస్తుందనేసి వైఎస్ఆర్‌సీపీ చెప్తా ఉంది. వీళ్ళిద్దరి పాయింట్‌లో మీరేది కరెక్ట్ అనుకుంటున్నారు? ఇక పాజిటివ్స్ గురించి వద్దాం. కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా స్కిల్స్ పెరుగుతాయి. అదే కాకుండా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఎకానమీ బూస్ట్ అవుతుంది అండ్ టూరిజం కూడా పెరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా అమరావతికి చాలా వస్తాయి. సో ఇవి పాజిటివ్స్. కానీ నెగెటివ్స్ ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర భూములు తీసుకుంటున్నారు కదా! ఇంతకుముందు కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్పినప్పుడు భూములు తీసుకున్నారు. ఇవన్నీ పంట భూములు. ఈ పంట భూములు తీసుకునేసి ఇలాగ చేయడం వల్ల మన దగ్గర ఉండే సారవంతమైన భూమిని ఇలాగ వేస్ట్ చేస్తున్నాం అనేసి నా ఒపీనియన్. అంతేకాకుండా గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇక్కడి నుంచి 35 కిలోమీటర్లు మాత్రమే. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని దాన్ని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది కదా! మళ్ళీ 5,000 ఎకరాలు దీనికి పెట్టి అండ్ మరీ భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్ దీని మీద పెట్టడం ఏమైనా యూజ్ ఉంటుంది అనేసి అనుకుంటున్నారా? జస్ట్ 35 కిలోమీటర్లు మాత్రమే ఉంది గన్నవరం ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు ఫార్మర్‌లు భూములు ఇచ్చారే అనుకుందాము. ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకుంటారు అనుకోండి. లాస్ట్ టైమ్ మాదిరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారితే జగన్ గారి గవర్నమెంట్ ఇలాగ మళ్ళీ ఆపేస్తే అమరావతిని రాజధానిలోంచి తీసేసి మళ్ళీ 3 క్యాపిటల్స్ అనేసి మళ్ళీ వస్తే ఎప్పుడు పదవిలో ఒకరే ఉండరు కదా! మళ్ళీ బోర్డులు పెట్టుకునేసి రైతులు మళ్ళీ ధర్నాలు చేయాల్సొస్తుంది. బెటర్ ఆప్షన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవాలి. కానీ అది గవర్నమెంట్ చేయలేదు. ఈ 5,000 ఎకరాలతో ఎయిర్‌పోర్ట్‌ని అనౌన్స్‌మెంట్ చేసింది. వేల కోట్ల నష్టం వస్తుంది. అండ్ సారవంతమైన భూమి నాశనం అయిపోతుంది. ఇప్పుడు టోటల్‌గా పాయింట్ ఏంటంటే అమరావతి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉందంటే ఒక మంచి మార్గానే ఉంటుంది. స్పీడ్‌గా డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అమరావతి. కానీ ఇది పర్యావరణ పరంగా అండ్ రైతుల పరంగా చాలా నెగెటివ్‌గా ఉంది. మళ్ళీ ల్యాండ్ పూలింగ్‌లో 20,000 ఎకరాలు తీసుకోవాలనేసి అనౌన్స్‌మెంట్ చేశారు. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. అక్కడ ఎయిర్‌పోర్ట్ రావడం కరెక్టే అంటారా? లేదా? కామెంట్ చేయండి. జై హింద్.